ఇవన్నీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు స్థాయి లేదు కానీ ఆయన మాట్లాడతారు ఎంబీబీఎస్ సత్యనారాయణ. నా స్థాయి నీకు లేదు, ఆయన స్థాయి నువ్వెక్కడా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి నువ్వెక్కడా? మొత్తం టోటల్ సెక్యూరిటీ గార్డ్ 1/2 కిలోమీటర్ సెక్యూరిటీ గార్డ్ దూరంలోనే ఉండాలి ఆయన ఉన్న స్టేజ్కి. ఆయన కోసం నువ్వు మాట్లాడతావు. రోడ్డు ఎదుర్కొంటే ఈదు సూలు ఉందని రోడ్డు ఆపేస్తావు. ఇప్పటికీ రోడ్డు ఆపావు. ఈ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు? పార్టీ ఎటు ఉంటే అటు పార్టీ సపోర్ట్ చేయాలి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఆ రెడ్డి వెళ్ళారు, ఈ రెడ్డి వచ్చాడు, ఈ రెడ్డి వెళ్ళారు, ఆ రెడ్డి వచ్చారు. ఇక్కడ ఏముంది? ఎస్సీలు ఏమయ్యారు, బీసీలు ఏమయ్యారు, మైనార్టీలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారు? కాపులు ఏమయ్యారు, కమ్మోలు ఏమయ్యారు? మీరు ఏ పోస్టులో చూడండి, రెడ్డి వాసుదేవరెడ్డి గారు, మీరు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పొన్నవల సుధాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా మనం రాజేందర్ రెడ్డి గారు, ఇంకెన్నో రెడ్లే ఉన్నాయి తప్ప ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కరికైనా సరైన స్థానంలో పోస్ట్ ఉందా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏవైనా ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారా అని అడుగుతున్నా. మీకు డైరెక్ట్గా సీఎం గారిని వెళ్ళి కలిసే ఉందా మీకు అందరికీ? మరి వెళ్ళగలరా డైరెక్ట్గా? మొన్నటిదాకా నేను ఎవరిని కలను అని ముళ్ళు కంచెలు వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్తో అక్కడితోనే అయిపోయింది. జనాలు ఆల్రెడీ గుడ్ బై చెప్పారు. ఆ సమయం దగ్గరే పడుతుంది, అది తొందరలోనే వస్తుంది. కనుక నేను ఒక్కటే అన్ని విషయాల్లో కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయతులు, ప్రజలు ఆలోచన పరులు, ప్రజలు నిజంగా మీకు కరెంట్ వస్తుందా 24 గంటలు? మీరు ఓటేయండి వైసీపీకి. నిజంగా మీకు అన్నీ కూడా మొత్తం టోటల్గా అన్ని సౌకర్యాలు బాగున్నాయా? మీ రోడ్లు బాగున్నాయా? మీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారా? మీ ఎంపీలు బాగా పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారా? అన్నీ మీకు బాగుంటే మీరు ఓటేయండి. బాగులేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు, మీకు ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నం జరుగుతుంది, అలాగే మీకు హైకోర్టు కర్నూలుకు వస్తుంది, అన్నీ జరుగుతాయి. దయచేసి మన విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణలో ఈరోజు అభివృద్ధి కోసం ప్రపంచంలో చెప్పుకుంటున్నారు ఎలాగో, అలా రావాలి అంటే చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. కాబట్టి ఒక్కసారి జనాలు ఆలోచించుకోమని